హాయ్, సుధీర్ బాబు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనకి ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం, ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం లేదు అనేది మనం తెలుసుకుందాం. సో వారు మనతో పాటే ఉన్నారు. వారిని అడిగి ఈ ఫుడ్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. సో మీకు నచ్చిన ఫుడ్? నచ్చిందా రోజు తినేదా మీకు క్లారిటీగా చెప్పండి. రోజు తినేదాని గురించి నేను తర్వాత మళ్ళీ అడుగుతాను. మీకు నచ్చిన ఫుడ్ అయితే చెప్పండి. స్వీట్స్, ఐస్ క్రీమ్. స్వీట్స్, ఐస్ క్రీమ్సా? మీరు నిజమేనా? నేను మనిషిని కదా. మనిషే కానీ మీ ఫిజిక్ చూస్తూ ఉంటే మీరు ఫాలో అయినా ఇష్టం కానీ అది కానీ అడిగాను, రోజు తినేదా ఇష్టమా? ఓకే, ఇష్టం అనేది మాత్రం స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్స్. ఓకే, సో రోజు తినేది చికెన్ లేకుండా మళ్ళీ అసలు దిగదు. గుడ్డు, చికెన్ అది లేదు, కష్టం. అంటే హెల్త్ వైజ్ కూడా ఐ ఫీల్ ఎవ్రీ మీల్ షుడ్ హ్యావ్ ప్రోటీన్ ఉన్నదన్న కంపల్సరీ. సో ఎనీథింగ్ మీట్, జనరల్గా చికెన్, ఫిష్, ప్రాన్. సో ఇవి అయితే కంపల్సరీ ఐదు పూట్లు ఏదో ఒకటి ఉంటుంది అది. ఓకే, సో హోమ్ ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారా, బయట ఫుడ్ ప్రిఫర్ చేస్తారా? మా ఇంట్లో అప్పుడప్పుడు సరిగా ఉండరు. ఎవ్రీడే ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ ఫర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్, మధ్యలో మీల్స్ వచ్చేవి 2-3 మీల్స్ బయట. మా ఇంట్లో సరిగ్గా వండరు అన్నది అసలు ఎంత పెద్ద స్టేట్మెంట్ తెలుసు అసలు. సో ఎవరు కుక్ చేస్తారు అంటే ద ప్రాబ్లమ్ ఇస్ దిస్ కుక్, దిస్ సెపరేట్ కుక్లు మారుతూ ఉంటారు. అంటే నాకు ఒకటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు నాకు బాగా టేస్టీగా చేయాలని ఆయిల్ ఇంకో చొక్క వేస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో కొద్దిగా అప్పుడప్పుడు కొన్నిసార్లు చూస్తే కిచెన్లో చూసినా ఉన్నటువంటి ఆయిల్ చాలా అయిపోతూ ఉంటుంది. అప్పుడు నాకు అర్థమయ్యేది తెగేసేస్తున్నారని. ఎంత చెప్పినా సరే దే లైక్ ఇట్, దట్స్ ద వే దే కుక్. సో అది మళ్ళీ వాళ్ళని నేర్పించి ఏం తింటాం అని. సో కొన్ని ఫిక్స్డ్ ఐటమ్స్ మాత్రం చేయమంటాను, మిగతా ఏమైనా తినాలనిపించి బయట తింటాం. సో ఆయిల్ని చూసినప్పుడు అయిపోయింది అని అనుకుంటున్నారంటే మీరు కిచెన్లోకి అడుగు పెడతారని తెలుస్తుంది. సో కుకింగ్ అనేది ఫుడ్లో చూస్తాం కదా ఎక్కువ. సో ఐ కెన్ మేక్. కుక్ అంత లేదు, ఏదో కాలేజ్లో ఉన్నప్పుడు తప్పక చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు లేదు. కాలేజ్ డేస్లో ఏది ఉండేవాళ్ళు ఎక్కువ? కొద్దిగా అన్నీ ఉండేవాడిని, చికెన్ ఉండేవాడిని. అప్పుడు అన్నీ వెళ్ళిపోయినాయి. కానీ ఫస్ట్ సినిమాలోకి వచ్చే ముందు అయితే ఎవ్రీడే కుక్ చేసేవాడిని నేనే. ఉప్పు కారాలు లేకుండా ఎవ్రీడే కుక్ చేసేవాడిని. ఉప్పు కారాలు అది మీరే తినేవాళ్ళ? నాకు అప్పుడు తినేవాళ్ళ? నేనే తినేవాడిని, ఎవరు తినలేరు అసలు. అది మనకి అది మంచిది అని చెప్తే వెళ్ళిపోద్ది నాకు నోట్లోకి. సో దట్స్ నాట్ ఇంపార్టెంట్. నాకు మంచిది చేయాలి అన్నప్పుడు టేస్ట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, నవ్వడం వెళ్ళిపోదాం అంతే. సో ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా వండి పెట్టడం అట్లాంటివి ఏమైనా చేస్తారా? అంటే ఫ్రీ టైంలో ఉన్నప్పుడు, షూటింగ్స్ అట్లా లేనప్పుడు కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు? కొన్ని ఏదో హెల్ప్ చేస్తాను అది, బట్ నాట్ గ్రేట్ కుక్. వాళ్ళు తెలుసు, వాళ్ళు హెల్ప్ చేయడం వరకే, చిన్నవి. నాట్ లైక్ కూరలు గీరలు, చిన్న పొరుటు గిట్లు అట్లాంటి ఏమంటే చేస్తాం, కానీ దానికన్నా ఎక్కువ వంట పెద్దగా అసలు టచ్చిపోయింది. ఇదివరకు చేసేవాడిని టచ్చిపోయింది. ఇంట్లో కూడా ఏంటంటే ఫ్యామిలీ కుక్ ఉన్నారు, బట్ ఉంటే యూట్యూబ్ ఓపెన్ చేయడమే. యూట్యూబ్ ఓపెన్ పంచదార ఇది అది అంటే వేసేయడమే, కానీ బాగుంటారు. వండిన ప్రతి ఒక్కసారి వైఫ్ కుక్స్ రియలీ వెల్. ఆ టైం ఉండదు. ద ప్రాబ్లమ్ ఇస్ ఇంట్లో ఉంటే మాత్రం షీ మేక్స్ హెల్దీ ఫుడ్. నేనే ఎక్కువ ఎందుకు అంతగా ఇబ్బంది పెట్టాలి ఇంట్లో, తనంటేనే బాగా వండుతారనమాట. అది నేను అప్పుడప్పుడు జనరల్గా షూటింగ్ ఉన్నప్పుడు బయటే ఐ ప్రిఫర్ అవుట్. అండ్ ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ ప్లేసెస్ వేర్ ఇన్ ఇది ఒక హెల్దీ ఫుడ్ చేస్తారు, క్వాలిటీ వేస్తారు, క్వాంటిటీ వైజ్ కూడా పోర్షన్ కంట్రోల్ ఉంటుందని తెలుసు. సో అట్లాంటి చోట్ల మాత్రం ఆర్డర్ ఇస్తాను. బయట వెళ్ళినప్పుడు ఏ ఫుడ్ ఎక్కువగా ఆర్డర్ పెడుతూ ఉంటారు? అదే సమ్ గ్రిల్ చికెన్ శాండ్విచ్ అని కానీ, దెస్ సమ్ ల్యామ్ అట్లాంటి. ఇది ఇక్కడ వరకు ఓకే. అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసెస్లో మనకి తెలీదు ఆ ఫుడ్. అసిస్టెంట్ ఉండేస్తాడు అసలు. ఓకే, సో అక్కడికి వెళ్ళినప్పుడు బయట ప్రిఫర్ చేసినప్పుడు గుడ్లు దొరికితే చాలు, మా అసిస్టెంట్ ఉండేస్తాడు. ఓకే, నేను నాకు స్టిల్ రిమెంబర్, నేను ఇక్కడి నుంచి ఊళ్ళో వెళ్ళేప్పుడు ఫిజిక్స్ షాట్స్ ఉన్నప్పుడు ఐ యూస్ టు క్యారీ మై దానికి కావాల్సిన ఫుడ్, రైస్ గీసు అట్లాంటి కొన్ని తీసుకొని వెళ్ళాం. కొన్ని బ్రెడ్, కొద్దిగా మైదా లేని బ్రెడ్ చేయించి తీసుకొని వెళ్ళాం, అట్లా చేసుకెళ్ళాం కొన్నిసార్లు. ఓకే ఓకే, సో ఎప్పుడైనా మీ డైట్ని చీట్ చేసిన రోజు ఏ రోజైనా ఉందా? ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఫిజిక్స్ షాట్ లేకపోతే ఎవ్రీ సెకండ్ డే తింటాను ఏదో ఒకటి. ఎవ్రీ 2 to 3 days సంథింగ్ ఐ ఈట్. సో రెగ్యులర్గా చీట్ చేస్తూనే ఉంటారు? యా. ఓకే, కానీ నా బాడీ తీసుకుంటుంది. ఐ డోంట్ నో, సమ్హౌ అది అందరికి కుదరదు. బికాస్ ఐ వాస్ కన్సిస్టెంట్లీ బీయింగ్ ఫిట్, రొటీన్లో ఉన్నాను కాబట్టి తిన్నా సరే ఐ కాంట్ ఈవెన్ నోటీస్ దట్ ఎనీ చేంజ్ నా వెయిట్లో కానీ ఏది కానీ, ఇట్ విల్ బి ద సేమ్. ఓకే, సో లక్కీ.
లక్కీ నేనే కాదు ఎనీబడి హూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ వాళ్ళు లక్కీ ఉంటుంది కొద్దిగా వెయిట్స్ గిట్స్ చేసే వాళ్ళకి వెయిట్ ఆ ట్రైనింగ్ టైంలో ఏ ఫుడ్ తీసుకుంటారు? డిపెండ్స్ అండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐస్ క్రీమ్. ఓకే. ఓకే, ఐస్ క్రీమ్ తింటే 2-3 రోజులు తిన్నాను, 4-5 రోజులు మినిమం 1 వీక్ అయినా సరే వెరీ కంటిన్యూస్గా ఉంటాను. మ్యాక్సిమం ఏంటంటే పిజ్జా ఉందంటే పిజ్జా తినచ్చు. ఇప్పుడు రైస్ ఇంత తింటున్నానంటే బిర్యానీ ఇంత తింటాను. సో అది ఆ చీట్ వరకే, దానికన్నా సెపరేట్గా నాకు అసలు ఆయిల్ పడదు బేసికలీ, అదేంటో. ఓకే. సో హైదరాబాద్ అనగానే మీకు ఏ ఫుడ్ గుర్తొస్తుంది? సో ఇక్కడ హైదరాబాదు ఎక్కువ మనం ఇక్కడే ఉంటాం కాబట్టి చాలామందికి ఒక్కొక్క రకంగా హైదరాబాద్ బిర్యానీ అంటారు. సో మీకేం గుర్తొస్తుంది? నాకు ఏం గుర్తురాట్లేదండి. గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే నాకు నా హైదరాబాద్ నేను బయటికి వెళ్ళి తిన్నప్పుడల్లా సంథింగ్ హెల్దీ ఐ హావ్ ఈటన్. అండ్ బిర్యానీ ఒక పాయింట్లో కాలేజ్ డేస్లో మనకి నాలెడ్జ్ అంత లేనప్పుడు మాత్రం బిర్యానీలే. ఈ బావర్చీలు ఇవన్నీ ఉన్నాయి కదా, సో జస్ట్ గో దేర్. సో ఒక పెద్దది ఇచ్చి అందరం కలిసి మండి. పానీపూరి టేస్ట్ చేశారా కాలేజ్ డేస్లో అట్లా ఉన్నప్పుడు? చేసాం. ఇప్పుడు చేస్తున్నారా, వదిలేసారా? లేదు, అస్సలు ఛాన్స్ లేదు. అస్సలు ఇంట్లో ఏమైనా ప్రిపేర్ చేస్తే కనుక తింటాను. ఇంట్లో అంత గొప్పగా ప్రిపేర్ చేయరు కాబట్టి తిన్నాను. ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంట్లో పానీపూరీలు పెద్దగా చేయరు. ఓకే, నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి సుధీర్ బాబు గారి డైట్. సో మీరు కూడా ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం. సో దిస్ ఇస్ నీల్మా, బాయ్.